తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. గురువారం దత్తాత్రేయ స్వామి అర్చన సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించారు. అత్రి అంటే త్రిగుణాలకు అతీతమైన మహర్షి అని అర్థం. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. అత్రి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయ స్వామి వారిచ్చే సందేశం ఏంటంటే, మూడు గుణాలకు అతీతంగా నిర్గుణ పరబ్రహ్మస్వరూపమైన ఓంకారతత్వాన్ని తెలుసుకోండి. అలాగే ఎటువంటి అసూయ లేకుండా అందరికీ సహాయం చేయండి అని చెప్పడమే దత్తాత్రేయ అవతారంలో ఉన్న అంతరార్థం. దత్తాత్రేయ స్వామి 4 వేదాలకు స్వరూపంగా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దత్తాత్రేయ స్వామిని గురువారం అర్చన చేస్తే జాతకంలో గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. సహజంగా గురువు శుభగ్రహమైనా కూడా జన్మకుండలిలో జాతక చక్రంలో వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే గోచార పరంగా కూడా జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 2, 5, 7, 9, 11 స్థానాలలో కాకుండా ఇతర స్థానాల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. గురుబలం లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, వృధా ఖర్చులు పెరిగిపోతాయి, వివాహాలు ఆలస్యమవుతాయి, సమాజంలో పేరు ప్రతిష్టలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది, బంగారం కొనుక్కునే యోగం కూడా రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిని గురువారం అర్చన చేయాలి. దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు ఔదుంబర వృక్షం, మేడి చెట్టు రూపంలో ఉండి మేడి చెట్టు క్రింద ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో మేడి చెట్టు ఉంటే గురువారం రోజు మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోండి. మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అలా మేడి చెట్టు దగ్గరలో లేని వాళ్ళు ఆలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. అయితే దేవాలయానికి వెళ్ళి శనగల దండ సమర్పించలేని వాళ్ళు, అలాగే ఆలయంలో మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే దీపారాధన చేశాక ఒక శక్తివంతమైనటువంటి దత్తనామాన్ని గురువారం 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే సంపూర్ణంగా గురుబలం పెరుగుతుంది, దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన నామం ఏంటంటే ఓం కాలాగ్ని శమనాయ నమః. అంటే కాలంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన కష్టాలను తొలగింపజేసే దత్తాత్రేయుడికి నమస్కారం అని అర్థం. దత్తాత్రేయుడు ప్రకృతిలో 24 గురువుల ద్వారా అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాడు. అందుకే ప్రకృతిలో ప్రతి వస్తువు నుంచి ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక సందేశం తెలుసుకోవాలని చెప్పటమే దత్తాత్రేయ అవతారంలో ఉన్న అద్భుతమైన అంతరార్థం. అందుకే గురుబలానికి, ఆత్మజ్ఞానం సిద్ధింపజేసుకోవటానికి, సంపూర్ణమైన శుభ ఫలితాలు లభించటానికి గురువారం సందర్భంగా ఏ దత్తమంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం కాలాగ్ని శమనాయ నమః ఈ మంత్రజపం చేస్తూ అరటిపండ్లు దత్తాత్రేయుడికి నివేదించండి. దత్తాత్రేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.